హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ఓం భీమ్ బుష్, స్టారింగ్ బై శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అండ్ డైరెక్టెడ్ బై శ్రీహర్ష కొనుగంటి. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. టోటల్గా 2 hours 30 minutes రన్ టైంతో ఉన్న ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్. ఇక ప్లాట్ విషయానికి వస్తే క్రిష్, వినయ్, మాధవ్ వీళ్ళ ముగ్గురిది గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. వీళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత భైరవపురం అనే విలేజ్కి వెళ్ళాక వీళ్ళ ముగ్గురు లైఫ్లో ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. మూవీ స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ తర్వాత ఫన్నీ సీన్స్తో అండ్ ఎంటర్టైనింగ్ సీన్స్తో ఫస్ట్ హాఫ్ మొత్తం అలా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో కూడా అంత హై ఇచ్చే మూమెంట్స్ ఏం లేకపోయినా కానీ ఆ హర్రర్ సీన్స్తో అండ్ కొంచెం కామెడీతో ఎంటర్టైనింగ్ అనే వెళ్తుంది. బట్ మూవీ మొత్తానికి మనం అనుకున్న క్లైమాక్స్ అయితే ఉండదు. క్లైమాక్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఏదో ఇన్కంప్లీట్ ఫీలే ఉంటుంది. క్లైమాక్స్ ఇంకొద్దిగా బాగా రాసుకుంటే బాగుండు. ఇన్ఫ్యాక్ట్ మూవీ మొత్తం అంత హై మూమెంట్స్ ఇచ్చే సీన్స్ లేకున్నా కానీ ఎంటర్టైన్ అయ్యే సీన్స్ మాత్రం చాలానే ఉంటాయి. ఈ మూవీలో కామెడీకి మనం చాలానే ఎంజాయ్ చేస్తాం. బట్ ఈ మూవీకి క్యాప్షన్ ఏ విధంగా అయితే ఉందో, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అన్నట్టు, ఇందులో లాజిక్స్ ఏ ఉండవు, మ్యాజిక్సే ఉంటాయి. ఈ మూవీలో ఇప్పటివరకు టచ్ చేయని కాన్సెప్ట్ ఒకటి టచ్ చేసామన్నారు. ఆ కాన్సెప్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంది, పర్లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని హర్రర్ మూమెంట్స్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకి కొద్దిగా ఇంట్లో దయ్యం నాకేం భయం అండ్ రాజుగారి గది వైబ్స్ అయితే వస్తాయి. ఓం భీమ్ బుష్ 2 కూడా ఉండబోతుంది. ఇది మనకి క్లైమాక్స్ లాస్ట్లో రివీల్ చేస్తారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శ్రీ విష్ణు యాజ్ క్రిష్. శ్రీ విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది. సామాజిక వర్గంలో బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా అయితే ఉందో ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది అండ్ తన కామెడీ సీన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. ప్రియదర్శి యాజ్ వినయ్. ప్రియదర్శి యాక్టింగ్ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. తన కామెడీ సీన్స్ 100% మనం ఎంజాయ్ చేస్తాం. రాహుల్ రామకృష్ణ యాజ్ మాధవ్. రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ ఎంటైర్ మూవీలోనే వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు అండ్ తన కామెడీకి కూడా చాలా వరకు మనం ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీలో రచరవికి కూడా ఒక రోల్ ఉంది. అతని యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హీరోయిన్స్ అండ్ అదర్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దే రోల్స్. మ్యూజిక్ బై సన్నీ ఎంఆర్. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎస్పెషల్గా ఆ దయ్యంతో వచ్చే సాంగ్ ఇంకా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఈ మూవీలో 18+ కామెడీ అయితే ఉంటుంది. ఈ మూవీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడడం బెటర్. అండ్ ఈ మూవీని థియేటర్లో చూడాలా లేదా ఓటీటీలో చూడాలంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. సో నేనైతే థియేటర్లో చూడమని ప్రిఫర్ చేస్తా. సో ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.8 out of the 5. ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.